నమస్కారం, డీసీటీవీ వార్తల్లోకి స్వాగతం. తిరుపతి టెంపుల్ సిటీలో టూరిజం శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సకల సౌకర్యాలతో రూపొందించిన క్యారవాన్ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా రూపొందించారు. క్యారవాన్ ఇందిరా మైదానంలో తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వ్యాన్లో ఉన్న సౌకర్యాలను టూరిజం శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెంపుల్ సిటీని టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని ఆలయాలను అనుసంధానం చేస్తూ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేయటం జరిగిందని తెలిపారు. తిరుపతికి విచ్చేసిన వారు ఈ వ్యాన్ను సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక రాజధానిలోని ఆలయాలను సందర్శించాలని ఆకాంక్షించారు. ఇంతవరకు ట్యాక్సీస్లో కారులు వెళ్ళేవాళ్ళు, అలా కాకుండా ఇక్కడి నుంచి కాణిపాకం, శ్రీకాళహస్తి, తలకోన, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ తిరగాలన్నా కూడా వాళ్ళకి టైర్డ్ కాకుండా ఉండాలా, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా 2-3 కార్లో పోకుండా ఒకే కార్లో పోయే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఆలోచించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి క్యారవాన్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే చూశాను ఈ క్యారవాన్ బస్సు కూడా. ఇది భారత్ బెంచ్ బస్సు తయారు చేశారు. దీంట్లో లగ్జరీగా 5 మంది కూర్చునేటట్టుగా సీట్స్ ఉన్నాయి. ఈ సీట్స్ అన్నీ కూడా పుష్ బ్యాగ్స్, మసాజెస్, సెంట్రల్ ఏసీ అవన్నీ ఉన్నాయి. అదే కాకుండా ఎవరన్నా ఇంట్లో కొంచెం పడుకోవాలన్నా లోపలే ఒక 2 మెంబర్స్ పడుకునేటట్టుగా ఒక బెడ్ రెడీ చేస్తున్నారు. టూరిస్ట్ అందరినీ దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ తిరుపతి నగరంలో ఏప్రిల్ 26 నుంచి 29వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలంటూ ఆహ్వాన సన్నాహక సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటా ఉంది. ప్రధానంగా కార్మిక వర్గం పోరాటాల ద్వారా 42 కార్మిక చట్టాలు సంపాదించారు. వారికి ఆ 42 కార్మిక చట్టాలు రక్షణగా ఉన్నాయి, హక్కులుగా ఉన్నాయి, బాధ్యతగా ఉన్నాయి, ఉద్యోగ భరోసా ఉంది, పని గంటలు ఉన్నాయి, సమ్మె హక్కు ఉంది, అదేవిధంగా బేరసారాలాడేటటువంటి హక్కు ఉంది. ఇవన్నిటిని కూడా కల్పించి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ గారు రద్దు చేసి 29 చట్టాలని 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ మొత్తం ఈ రోజు వరకు ఉన్నటువంటి అన్ని చట్టాలను కూడా కాలరాశారు. కాబట్టి వీటిని తిరిగి పునరుద్ధరించుకునేదానికి కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైన నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు రాజ్యాంగాన్ని ఆఖరికి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి తమ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో రాజ్యాంగాన్ని కూడా రచన చేయాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ భారతదేశ కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాలను మనని ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని జాగృతం చేసి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి ఈ పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సమాయత్తం కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి మహాసభ చాలా ప్రాధాన్యత కూడుతుంది. కాబట్టి ఈ మహాసభ తిరుపతిలో జరపడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిభ కలిగిన విద్యార్థులను వెలికి తీసేందుకు కృషి చేస్తుందని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగాధిపతి దేవప్రసాదరాజు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిశోధన నిమిత్తమై క్వాలిటీ రీసెర్చ్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మెరుగైన విద్యార్థులను సెలెక్ట్ చేసే దిశగా పిల్లలను ఇంటర్వ్యూ చేయటం జరిగిందని తెలిపారు. రాబోయే రోజులలో పరిశోధన రంగానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పరిశోధన వైపు ప్రోత్సాహాలు చాలా తక్కువగా ఉన్నాయని, దేశానికి ఉపయోగపడేటువంటి పరిశోధనలు చేయటంలో విద్యార్థులు భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు.
ఏపీఆర్ సెట్ 2024-25 ఫిజిక్స్కి సంబంధించి ఎస్వి యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఇంట్రూస్ చేయమని చెప్పి ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి 94. దెన్ ఎస్టర్డే మీన్స్ ద February 2 వీ హ్యావ్ దట్ మీన్స్ మేము 32 మందిని చేశాము. దాంట్లో ఒక 7 మంది ఆబ్సెంట్ అయినారు. ఇప్పుడు సెకండ్ డే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా 32 మంది ఉన్నారు. ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి అప్ టు 5 o'clock. And we proud to say that we are very happy, which is given for us as to conduct the interview for PhD admissions. రాబోయే రోజుల్లో మన భారతదేశంలో కూడా కొంతవరకు సృజనాత్మకత పరిశోధనల వైపు నుంచి మనకు ఇప్పుడు చూసారంటే పరిశోధనలలో మనము ఇండెక్సింగ్లో చూసుకుంటే 29వ ఇండెక్స్లో ఉన్నాం. మనకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడో వచ్చింది. అంటే ఎందుకు రావడం లేదు ఈ రోజుల్లో అనేదాన్ని చూస్తే ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటంటే పరిశోధనల వైపున ఉన్న ప్రోత్సాహాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతవరకు గుర్తింపు కలిగించి వాటిని ఇంకా కొంచెం ముందరకు తీసుకెళ్ళడానికి చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పిల్లల్లో ఇన్నోవేటివ్ ఇండెక్స్ కానీ ఇవన్నీ మంచిగా పెరిగే పాసిబిలిటీ ఉంది. క్వాలిటీ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసే దిశగా మేము పిల్లల నుంచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళకు ఇచ్చినటువంటి మార్క్స్ని బట్టి వాళ్ళకు తిరిగి పీజీ సెట్ ఆర్సెట్ కన్వీనర్ ర్యాంకులు కేటాయిస్తారు. సాధ్యమైనంత త్వరలో విద్యార్థులందరూ కూడా పిహెచ్డీలో జాయిన్ అయిపోయి ఈ దేశానికి ఉపయోగపడేటువంటి పరిశోధనలు చేయటంలో వారు భాగస్వాములుగా ఉంటారని, అటువంటి విద్యార్థులనే మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూ బోర్డు సెలెక్ట్ చేస్తుంది అనేటువంటి దృఢ సంకల్పంతో మేము ఉన్నాము. ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి ఉన్నత విద్యామండలికి, అదేవిధంగా మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, రెక్టర్ గారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో DCTV వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.